ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈ వీడియోలో నథింగ్ ఫోన్ 3A Pro అయితే రాబోతుంది. నేను వచ్చేసి ఈ వీడియోలో ఈ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫీచర్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఫోన్ అనేది మనకి మార్చ్ అయితే లాంచ్ చేయబోతున్నారు ఇండియాలో. వచ్చేసి మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పే ఫీచర్స్తోనే ఈ ఫోన్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్. నథింగ్ ఫోన్ ఎప్పుడు కూడా మనకి యూనిక్ డిజైన్ అయితే వస్తుందని చెప్పుకోవాలి. ఫ్రంట్ సైడ్ అనేది పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. ఇంకా అలాగే మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్లో సర్కిల్ రింగ్లో మనకి కెమెరాస్ని అయితే ప్లేస్ చేశారు. కెమెరా ప్లేస్మెంట్ కూడా యూనిక్గా ఉందని చెప్పుకోవచ్చు. బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ని అయితే యూజ్ చేశారు, బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఫ్రేమ్ అనేది అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది. మనకి బోత్ గ్లాసెస్ కూడా యూజ్ చేసింది అనేది పాండా గ్లాస్ని అయితే యూజ్ చేశారు. బిల్ క్వాలిటీ సాలిడ్గానే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క వెయిట్ అనేది అరౌండ్ మనకి ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ కాబట్టి అరౌండ్ ఒక 210 grams అయితే ఉంటుంది. ఫోన్ అయితే కాస్త వెయిట్ అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా థిక్నెస్ కూడా నియర్లీ చూసుకున్నట్లయితే మనకి 8 థిక్నెస్ అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. ఫోన్ అయితే మనకి థిక్గానే ఉంటుంది, మరి అంత స్లిమ్మీ ఫీలింగ్ అయితే ఏమీ ఉండదు. సో ఇది మనకి ఫ్లాట్ టైప్తో వస్తుంది కాబట్టి పట్టుకున్నప్పుడు కూడా మంచి గ్రిప్పీ ఫీలింగ్ అయితే ఉంటుంది. మనకి రెగ్యులర్ ఫోన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే నథింగ్ ఫోన్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాటర్ ప్రూఫ్. కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇది IP64 అయితే వస్తుంది. ఫ్లాష్ అండ్ మనకి డస్ట్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఉండే ట్రెండ్లో చూసుకున్నట్లయితే అండర్ 20Kలో కూడా మనకి కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే ఇస్తున్నారు. సో ఈ ఫోన్ యొక్క ప్రైస్ అనేది అరౌండ్ మనకి అంత లేదనుకున్న బేస్ వేరియంటే మనకు ఒక 25 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ ప్రో సిరీస్ అనేది. సో కంప్లీట్ వాటర్ ప్రూఫ్ ఇచ్చుంటే బాగుండేదని చెప్పేసి నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డిస్ప్లే అనేది 6.67 inches ఫ్లాట్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఈ ఫోన్లో ఎటువంటి కర్వ్డ్ డిస్ప్లే అలాంటిది అయితే ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఫ్లాట్గా అయితే ఉంటుంది డిస్ప్లే అనేది. స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080x24 112 పిక్సెల్ అయితే వస్తుంది. ఇంకా అలాగే పిక్సెల్ యొక్క డెన్సిటీ చూసుకున్నట్లయితే 387 ppi అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ ఫోన్లో మనం చూసుకున్నట్లయితే లైక్ డిస్ప్లే ఫీచర్స్ 1 billion కలర్ సపోర్ట్ అయితే వస్తుంది. 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అదేవిధంగా డిస్ప్లే యొక్క క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ప్రీవియస్గా ఏదైతే నథింగ్ ఫోన్ 2A Plusలో డిస్ప్లే ఎలా ఉంటుందో సో ఆ విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. క్వాలిటీ నియర్లీ 3000 nits మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. సో సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంటుంది. డిస్ప్లే అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మంచి డిస్ప్లే అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 15 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ నథింగ్ OS 3.1 అయితే వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా బాగుంటుంది. అన్ని ఫోన్స్లో అయితే ఉండదు. నథింగ్ ఫోన్ అనేది కాస్త UI అనేది డిజైన్ అనేది కొత్తగా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఈ ఫోన్ నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అనేది మనకి 5G సపోర్టెడ్ ప్రాసెసర్. పవర్ ప్రాసెసర్ అయితే అప్డేట్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మీడియాటెక్తో వచ్చేవాళ్ళు డైమెన్సిటీ ప్రాసెసర్. ఇప్పుడు మనకి స్నాప్డ్రాగన్ అయితే తెస్తున్నారు ఈ ఫోన్లు అనేది. నెక్స్ట్ ర్యామ్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి సింగిల్ వేరియంట్తో వస్తుందని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. లైక్ మనకి ఇది బేస్ వేరియంట్ 12GB ప్లస్ 256GB అయితే వస్తుంది. ఎక్స్పాండ్ ఆప్షన్ అయితే ఏమీ ఉండదు. UFS 3.1 అయితే వస్తుందని చెప్పేసి రూమర్ అయితే ఉంది. సో ఇది మనం చూడాలి, ఫోన్ లాంచ్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ బ్యాటరీ యొక్క కెపాసిటీ 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది ఈ ఫోన్ అనేది. ఇంకా అలాగే 50 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మీ అందరికీ తెలిసిందే కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అడాప్టర్ అయితే వీళ్ళు మనం సపరేట్గా పర్చేస్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే రేర్ సైడ్ అనేది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఈసారి మనకి నథింగ్ నుంచి వచ్చేసి ఒక ఇంప్లిమెంట్ అని చెప్పుకోవచ్చు కెమెరా డిపార్ట్మెంట్లో. మెయిన్ సెన్సర్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. దీని అపేచర్ వచ్చేసి 1.79 అయితే వస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ వచ్చేసి స్పెరిస్కోపిక్ లెన్స్ని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది మనకి జూమ్ లెన్స్ అని చెప్పుకోవచ్చు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపేచర్ వచ్చేసి 2.2 అయితే వస్తుంది. 4Kలో మనం 30 fps వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. 1080pలో వచ్చేసి 3060లో అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. కెమెరా కాన్ఫిగరేషన్ అయితే బాగుంది. కానీ ఫ్రెండ్స్ మనకి నథింగ్ ఫోన్లో ఏంటంటే లైక్ ఫోటో తీసుకున్నప్పుడు ఫోటో మీద వైట్గా వచ్చేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో అప్డేట్ ఇచ్చి వాటిని రెక్టిఫై చేసినట్లయితే బాగుండేది. అది నథింగ్ 2Aలో అయితే
జరిగింది 2A+లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి స్టిల్ నా ఇప్పటికి కూడా. సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఈ ఫోన్లో క్యారీ చేయకుండా మంచి కెమెరాస్ని అయితే ఇచ్చారు. సో అవుట్పుట్ ఆ విధంగా ఉన్నట్లయితే బాగుంటుంది. సో మనం చూడాలి, లాంచ్ చేసిన తర్వాత ఆబ్వియస్గా అందరూ కూడా ఫోన్స్ పర్చేస్ చేసి కెమెరా రివ్యూస్ చేస్తారు కదా, అప్పుడైతే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా రూమర్స్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. దీని అపర్చర్ వచ్చేసి 2.2 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4K ఆప్షన్ అయితే లేదు, కానీ 1080p 60లో అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి రూమర్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి చూడాలి, మనకి లాంచ్ చేసిన తర్వాత తెలుస్తుంది ఇవన్నీ అనేది. కాకపోతే మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కాబట్టి మంచి క్వాలిటీ అయిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనం క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెట్వర్క్ 5Gకి అయితే 2 సిమ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. 4G 3G ఆప్షన్ కూడా ఉంటుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది. బ్లూటూత్ కూడా మనకి 5.3 అయితే వచ్చేవి కొన్ని ఫోన్స్. ఇప్పుడు ఈ ఫోన్లో ఏంటంటే 5.4 అప్గ్రేడ్ కూడా ఈ ఫోన్లో చేశారు. బ్లూటూత్లో చూసుకున్నట్లయితే 10 మీటర్స్ వరకు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. NFC ఉంటుంది. ఇవన్నిటితో కూడా ఈ ఫోన్ అయితే వస్తుంది. ఇది మనకి టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. ఇటు స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. 3.5mm ఆడియో జాక్ అయితే ఈ ఫోన్లో అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇంకా అలాగే డాల్బీ అట్మాస్ కానీ ఐరేంజ్ ఆడియో టెక్నాలజీ ట్యాగ్ కానీ ఇలాంటివి కూడా ఏది కూడా మెన్షన్ అయితే చేయలేదు. మంచి క్వాలిటీ అయిన స్పీకర్స్ని యూజ్ చేసినట్లయితే ఆబ్వియస్గా మనకి మంచి క్వాలిటీ అయిన అవుట్పుట్ అయితే వస్తుంది. సెక్యూరిటీ విషయానికి వచ్చినట్లయితే డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఫేస్ ఐడి కూడా ఉంటుంది. రెండు కూడా చాలా యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్ అయితే ఉంటాయి ఈ ఫోన్లో. కలర్స్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ మనకి గ్రే కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి. వారంటీ అనేది 1 year వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో అయితే వస్తుంది ఈ ఫోన్ అనేది. లాంచ్ చేసిన తర్వాత తెలుస్తుంది స్పెసిఫిక్గా ఎప్పుడు సేల్ చేస్తారనేది. ఫైనల్గా ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే రూమర్ ప్రైస్, ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసి నేనేమనుకుంటున్నానంటే వీళ్ళు సింగిల్ వేరియంట్ తెస్తున్నారు కాబట్టి ఈ ఫోన్ యొక్క ప్రైస్ అనేది నియర్లీ ఒక 28,000 అయితే ఉంటుంది. ఆఫర్స్లో వచ్చేసి మనకి ఈ ఫోన్ యొక్క ప్రైస్ అనేది అంటే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి పర్చేస్ చేసినట్లయితే కొన్ని ఆఫర్స్ అయితే ఫ్లిప్కార్ట్ వాళ్ళు పెడతారు కదా, వాటిని అన్నింటినీ యూజ్ చేసుకున్నట్లయితే ఈ ఫోన్ అనేది అరౌండ్ ఒక 25,000కి అయితే రావచ్చు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనేట్లయినా మీకు అనిపించినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి.